నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను కవిత. హైదరాబాద్లో డిఎస్సి అభ్యర్థులు ఒక్కసారిగా రోడ్డెక్కారు. డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలంటూ అశోక్ నగర్ చౌరాస్తాలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్లకార్డులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు నిరుద్యోగులు. డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఒక్కసారిగా రోడ్డెక్కారు. ఆ విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి. చెప్పండి, ఏంటి వీళ్ళ అభ్యర్థుల డిమాండ్స్ ఏంటి? ఇందు తెలంగాణలో ఇప్పటికే ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా నిరుద్యోగులకు సంబంధించినటువంటి నిరసన కార్యక్రమాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. కాసేపటి క్రితమే అశోక్ నగర్ చౌరస్తాలో చికట్పల్లి లైబ్రరీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులంతా కూడా ఒక్కసారిగా రోడ్డెక్కినటువంటి పరిస్థితి, భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రధానంగా గ్రూప్ 1, 2 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో పోస్టులు పెంచి డిసెంబర్ లో వీటిని నిర్వహించాలి. అంతేకాకుండా మెగా డిఎస్సి వేయడంతో పాటు ఈ నెల 18 నుంచి కూడా వచ్చే నెల 5 వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తుంది. అయితే గ్రూప్ 2 పరీక్షలు కావచ్చు, మొన్న టెట్ పరీక్షలు కూడా పూర్తయ్యాయి. ఇంత షార్ట్ టైమ్ లో మేము ప్రిపేర్ కాలేకపోతున్నాము, ఒక 2 నెలలు వాయిదా వేయాలంటూ కూడా గత కొద్ది రోజులుగా ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో ఆ గ్రూప్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు డిఎస్సిని కూడా ప్రస్తుతానికి వాయిదా వేయాలని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఎక్కడెక్కడ అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది. ఒక్కసారిగా దాదాపు 1000 నుంచి 2000 మంది అభ్యర్థులంతా కూడా అశోక్ నగర్ చౌరస్తా నుంచి ర్యాలీగా బయలుదేరేందుకు వెళ్తా ఉన్నారు. వారు ఎక్కడికి వెళ్తున్నారు అనేది మాత్రం ప్రస్తుతం ఇంకా వారి అభ్యర్థుల నుంచి అయితే స్పష్టత రావట్లేదు. అశోక్ నగర్ చౌరస్తాలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూర్చున్నటువంటి నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు కూడా మోహరించినట్టుగా ప్రధానంగా కొంత మెరుపు దీక్షగా దీన్ని చూడాలేమో. ప్రీ ప్లాన్డ్ గా కనిపించట్లేదు. సడన్ గా వీళ్ళందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి. ఖచ్చితంగా, ఎందుకంటే కాసేపటి క్రితమే జేఎన్టీలో ఒక కార్యక్రమంలో కూడా దీనికి సంబంధించినటువంటి సీఎం రేవంత్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుసు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నట్టుగా ఒక్కసారిగా చదువుకుంటున్నటువంటి విద్యార్థులంతా కూడా ఖచ్చితంగా, ఎందుకంటే 4-5 రోజుల్లోనే పరీక్షలు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో టెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత వెంటనే ఈ డిఎస్సి పరీక్ష నిర్వహించడం పట్ల కూడా కొంత ప్రిపేర్ కాలేకపోతున్నాము. చాలా రోజుల నుంచి కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి మాకు కొంత సమయం ఇవ్వాలి, ఇప్పుడున్నంత షార్ట్ టైమ్ లో మేము చదువుకోలేకపోతున్నాం కాబట్టి డిసెంబర్ లో వీటిని నిర్వహించాలనే ప్రధాన డిమాండ్ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ సమ్మెతో పాటు ఇటు కొంత దీక్షలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. పోలీసులు కూడా భారీగా మోహరించినటువంటి సిచ్యువేషన్ అయితే చూసుకోవచ్చు. ఖచ్చితంగా దానిపైన ఏదైతే డిఎస్సిని వాయిదా వేయాలంటే వీళ్ళైతే ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఓకే కిరణ్ భూపతి. ఇదిలా ఉంటే పలువురు ఆమరణ దీక్షలు చేయడంపై ఘాటుగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. నోటిఫికేషన్ల ప్రకారమే ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తోందన్నారు. ఉద్యోగాల భర్తీ కోసం 10 ఏళ్ల పాటు నిరుద్యోగ యువత కొట్లాడిందని, కానీ ఇప్పుడు పరీక్షలు వాయిదా కోసం కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆమరణ దీక్షలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దీక్ష చేసే వాళ్లంతా ఏ పరీక్ష రాయడం లేదన్నారు రేవంత్ రెడ్డి. త్వరలోనే జాబ్ క్యాలెండర్ తీసుకొస్తామన్నారు సీఎం రేవంత్. కోచింగ్ సెంటర్ యజమాని ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అంటారు పరీక్షలు వాయిదా వేయమని. నేను అడిగిన ఆయన హాల్ టికెట్ ఏముందో తీయరా, దేనికి రాసిండో పాపం మాట్లాడదామని. లేదు సార్, ఆయన కోచింగ్ సెంటర్ ఉంది, ఆయనకు 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తే డిఎస్సి 100 కోట్లు లాభం వస్తుందంట, 2 నెలలు ఆయనకు 100 కోట్ల ఆదాయాన్ని మీరు దెబ్బతీసారట అని ఒక్క ఆయన గురించే చెప్పారు. ఇంకొక ఆయన దీక్షకు కూర్చున్నాడు. ఏందే ఆయన మన పార్టీలో ఉండే మనటి వరకు ఆయనేం పరీక్షలు రాస్తున్నాయనంటే, నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదంటే సార్, ఇప్పుడు నిన్ను గిల్లడమే ఆయన పైన అంటే అందుకే ఆయన దీక్ష కూర్చున్నాడు సార్ అన్నాడు. ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు, గాంధీ హాస్పిటల్లో చేరాడు. అరే పాపం నాకు తెలిసినోడే పిల్లగానికి ఏమన్నా కానీ ఏం పరీక్ష రాస్తుండే, అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అని ఇప్పిద్దామంటే ఆయన ఏం పరీక్ష రాస్తున్నాడు సార్, ఆయనకు లీడర్ చెప్పినట్టు నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది, నీకు నేను చూసుకుంటా పో అని. నిన్న మన 3 దీక్ష చేస్తే 3 గురించి వివరాలు తెప్పించినాను. ఆ 3లో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు. బీఆర్ఎస్ కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. అధికార కాంగ్రెస్ లోకి చేరికలు జోరందుకుంటున్నాయి. బీఆర్ఎస్ ను ఖాళీ చేయడమే లక్ష్యం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కార్ పార్టీకి హ్యాండ్ ఇస్తున్నారు.
మొన్న దానం నాగేందర్ నిన్న ప్రకాష్ గౌడ్ చేరితే 24 గంటలు తిరక్కముందే బీఆర్ఎస్ కు మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. షేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ హస్తంగూటికి వెళ్లారు. రేపు ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, బండా ప్రకాష్ ఇలా వరుస చేరికలతో బీఆర్ఎస్ ను ఖాళీ చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ. వారం రోజుల పాటు వరుసగా చేరికలు ఉంటాయంటున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణలో ఆసరా పెన్షన్లు దుర్వినియోగమైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సెర్ప్ తనిఖీలో బాగోతమంతా బయటపడింది. ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ ఫ్యామిలీ పెన్షన్లతో పాటు ఆసరా పెన్షన్లు అందుకుంటున్నట్లు తేలింది. దీంతో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆదాయానికి గంటి పడినట్లు తేలింది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు రిటైర్మెంట్ పెన్షన్తో పాటు ఆసరా పెన్షన్లు అందుకుంటున్నట్టు తేలింది. రాష్ట్రమంతటా మొత్తం 5,650 మంది ఉద్యోగ పెన్షన్తో పాటు ఆసరా పెన్షన్ అందుకుంటున్నట్టు సెర్ప్ సర్వేలో తేలింది. దీంతో జూన్ నెల నుంచి వీరికి ఆసరా పెన్షన్లను ప్రభుత్వం నిలిపివేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పాలన చేయకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. మేనిఫెస్టోను అమలు చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని ఫైర్ అయ్యారు. వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే తప్పు అని చెప్పేవారు ప్రభుత్వంలో లేకపోవటం దురదృష్టకరమన్నారు అంబటి రాంబాబు. 4వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా రెడ్ బుక్ని అమలు చేసే కార్యక్రమంలోనే ప్రభుత్వ యంత్రాంగం అంతా నిమగ్నమై ఉంది తప్ప వారిచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు చేయాలనేటువంటి ధోరణిలో యంత్రాంగం పని చేయకపోవడం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తా ఉన్నా. రెడ్ బుక్లో ఉన్నటువంటి అంశాలను మాత్రమే ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఒక విచిత్రమైనటువంటి అరాచకమైనటువంటి పాలనని వాళ్ళ రాష్ట్రంలో కొనసాగించేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. సంబంధం లేని కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసు బనాయించారని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న కక్షపూరిత రాజకీయాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. అక్రమ కేసులను ఎదుర్కొనే పూర్తి ధైర్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉందన్నారు కాకాని. ఆస్తులు ధ్వంసం చేయడం, ఆస్తులు బలవంతంగా లాక్కోవడం, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టడం తప్ప అభివృద్ధిని గురించి ఆలోచన చేస్తున్నటువంటి సందర్భం కనిపించడం లేదు. ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతున్నటువంటి చంద్రబాబు, కూటమికి సంబంధించినటువంటి ఇతర భాగస్వాములు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీదనే, ప్రతిపక్ష నాయకుడి మీదనే సంబంధం లేనటువంటి కేసుని మోపి ఈరోజు ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలు చంద్రబాబుని చేతరించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏపీలో ఐపీఎస్ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై స్పందించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. డీజీపీ స్థాయి అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సరికాదన్నారు. తక్షణం కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇక రఘురామకృష్ణరాజు అబద్ధాల కోరని 2021లో పార్లమెంట్లో తనపై నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. అతని ఫిర్యాదును ఆధారంగా చేసుకుని సీనియర్ ఐపీఎస్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు ఇద్దరు డీజీపీ ర్యాంక్ ఆఫీసర్ల మీద ఒక కేసు నమోదైంది. ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా నేను ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని, ఈ ఇద్దరు డీజీపీ ర్యాంక్ ఆఫీసర్ల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా. ఈ రఘురామకృష్ణరాజు గారు నా మీద కూడా ఏమాత్రం సంబంధం లేని నా మీద కూడా ఆయన పార్లమెంటు సాక్షిగా నిరాధారమైన ఆరోపణలు చేసిండు. అబద్ధాల కోరు, ఏమాత్రం విలువలు లేని వ్యక్తి. ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. ఏకంగా 37 మందిని వివిధ జిల్లాలకు, విభాగాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఎక్కువగా ఎస్పీలు ఉండగా కొందరు డీసీపీలు ఉన్నారు. బదిలీ అయిన ఐపీఎస్లను హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఇక జిఆర్ రాధిక, మేరీ ప్రశాంతి, ఆరిఫ్ హఫీజ్, కె రఘువీరారెడ్డి, సిద్ధార్థ్ కౌశల్, సుమిత్ సునీల్, పి జగదీష్, ఎన్ శ్రీధర్, ఎం సత్యబాబును డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బ్యాంకును బురిడీ కొట్టించిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తులను వేలానికి పెట్టారు. ఇండియన్ బ్యాంక్ నుంచి 409 కోట్ల రూపాయల రుణం తీసుకున్న గంటా శ్రీనివాసరావు అండ్ కో లోన్ చెల్లించలేదు. దీంతో పలుమార్లు నోటీసులు ఇచ్చింది బ్యాంకు.
వాటిపై స్పందించకపోవడంతో సంబంధిత ఆస్తులను వేలం వేస్తామని పత్రికలో ప్రకటన ఇచ్చింది ఇండియన్ బ్యాంక్. ఆగస్టు 8న వేలం నిర్వహిస్తామని పేర్కొంది. లోన్కు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహా మరో 8 మంది షూరిటీగా ఉన్నారు. తిరుపతి జిల్లాలో టీడీపీ అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గం అక్కుర్తి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్ రమేష్ కుటుంబంపై దాడికి దిగారు టీడీపీ నాయకులు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ను ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పరామర్శించారు. ప్రతీకార రాజకీయాలను పెంచి పోషిస్తున్న టీడీపీ తీరును ఎండగట్టారు నేతలు. అతని అక్కుర్తి నివాసి అయినటువంటి అతని మీద ఇంట్లోకి దూరి కొట్టడం అనేది చాలా బాధాకరం. టీడీపీ వాళ్ళు సో ఎవరైనా కూడా ఇలా రాజకీయ కక్ష సాధింపులకు పోయి ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాల్లో అశాంతి సృష్టించే విధంగా చేయడం కరెక్ట్ కాదు. సో శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద అలాగే అధికార పార్టీ మీద ఉంది. పోలీస్ శాఖకి చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి. ఎక్కడ కూడా రచ్చ లేకుండా చూసే బాధ్యత మీది. వాళ్ళు కొట్టి వాళ్ళే కేసు పెడుతున్నారంటే ఇది పద్ధతి కూడా కాదు. ఈ సాంప్రదాయాన్ని ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తున్నారు. చెట్టులా నాటి అది విషం చెట్టులా తయారవుతుంది. దయచేసి ఎవరైనా సరే ఇటువంటి దాన్ని ఎంకరేజ్ చేస్తే, ఒక పల్లెటూరులో అందరూ తెల్లాళ్ళు వేస్తే తల్లిదండ్రుల్లాగా ఉండే పల్లెటూరుని ఇలా తయారు చేయటం ఎవరికైనా మంచిది కాదు. ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు దిగారు. పల్లెర్లమూడి గ్రామానికి వెళ్లే రహదారిని స్వాధీనం చేసుకుని ముళ్ల కంచెలు అడ్డువేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు నిర్మిస్తున్నారన్న కారణంతో కొత్తగా చేపట్టిన బస్ షెల్టర్ని కూల్చేశారు. 20 ఏళ్ల క్రితం నిర్మించిన పాత బస్ షెల్టర్ని, అక్కడే ఉన్న ఒక డివైడర్ని జేసీబీ సాయంతో నేలమట్టం చేశారు. ఘటనా స్థలాన్ని జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు పరిశీలించారు. బస్ షెల్టర్లు, డివైడర్ కూల్చివేతపై రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రకంగా మామూలుగా దౌర్జన్యాలకు పాల్పడుతుంటే ప్రజలు తెలుసుకుంటారని చెప్పి, ఏదో ప్రజలు ఈరోజు మనకు అధికారం అప్పచెప్పారని చెప్పి ఇటువంటి కబ్జాలకి, ఇటువంటి దురాక్రమణలకి, ఇటువంటి దుశ్చర్యలకి, మొత్తం పడగొడతాకి, వినాశనానికి కాదు మీకు అధికారం అప్పచెప్పింది. అభివృద్ధి చేయటానికి అది అప్పచెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని చంద్రబాబు ఎందుకు అడగలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత శైలజానాథ్. చంద్రబాబు మద్దతుతోనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తోందన్నారు. విభజన చట్టం హామీలను అమలు చేయని విశ్వాసఘాతుక ప్రభుత్వంగా బీజేపీ చరిత్రలో నిలిచిపోయిందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కోరుతా ఉన్నాను, బాబు గారు ఇప్పుడు మీ మీదే ఈ ప్రభుత్వం ఆధారపడింది. మీరు వద్దంటే ప్రభుత్వం ఉండదు అక్కడ. మీరు ఏ కారణమైతే ఆ రోజుని చెప్పి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వలేదు కాబట్టి ఎన్డీఏలోంచి బయటకు వస్తున్నామని చెప్పిన రోజు గుర్తు తెచ్చుకోండి. మీరు బయటకు వచ్చి మరి ఏ కారణము లేకుండా, ఏమీ చెప్పకుండా, ఈ రాష్ట్రానికి కావాల్సింది ఏమి అడగకుండా విశ్వాసఘాతకానికి పాల్పడ్డ భారతీయ జనతా పార్టీతో మీరు ఎట్లా ఉన్నారు? ఏపీలో వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు సామాన్య ప్రజలపై కూడా టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ నేతలు జులుం ప్రదర్శించారు. నాగులగుట్టపల్లెలోని టిఫిన్ సెంటర్లు, కూరగాయలు, హెయిర్ సలూన్ దుకాణాలను ఖాళీ చేయాలని చిరు వ్యాపారస్తులను బెదిరించారు టీడీపీ నాయకులు. అంతటితో ఆగకుండా పలు షాపుల్లోని అద్దాలను ధ్వంసం చేశారు. చిరు వ్యాపారం చేసుకుంటున్న వారు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులేనంటూ దాష్టీకానికి పాల్పడ్డారు టీడీపీ నాయకులు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామంలో బాలిక అదృశ్యంపై మిస్టరీ వీడటం లేదు. వారం రోజులు గడుస్తున్నా 9 ఏళ్ల చిన్నారి ఆచూకీ ఇంకా లభించలేదు. పోలీసులు పురోగతి సాధించకపోవడంపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఐజీ స్థాయి అధికారి ఘటనా స్థలంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన చిన్నారి ఆచూకీ విషయంలో ఎలాంటి పురోగతి లేదు. నంద్యాల జిల్లా ముచ్చుమరిలో అదృశ్యమైన బాలిక తల్లిదండ్రుల్ని పరామర్శించారు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి. బాలిక తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే అండగా ఉంటామన్నారు. వారం గడుస్తున్నా పాప ఆచూకీ దొరకకపోవడం ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమని హోంమంత్రి వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అనంతపురం జిల్లా రాయదుర్గ మండలంలో టీడీపీ సానుభూతిపరుడు స్వామి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. విశ్వసనీయ సమాచారం మేరకు టీ వీరాపురం గ్రామంలో సెబ్ అధికారులు దాడులు చేశారు. 7.25 కిలోల గంజాయిని సీజ్ చేశారు. అనంతపురం ఎస్ఈబీ ఎడిషనల్ ఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో దాడులు కొనసాగాయి. మామిడి తోటలో కనకాంబరాల నడుమ గంజాయి సాగు చేస్తున్నట్టుగా గుర్తించారు. వన్నూరు స్వామి అనే టీడీపీ సానుభూతి పరుడు వీటిని పెంచుతున్నట్టు తెలిపారు అధికారులు. చంద్రబాబు సర్కార్పై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జీపీఎస్పై గజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం ఉపాధ్యాయుల ఆగ్రహానికి కారణం. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ నేతలు ఆందోళనకు దిగారు. సర్కారు విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రతులను దహనం చేశారు. సిపిఎస్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. బాబు ప్రభుత్వం టీచర్లను మోసం చేసిందని ఆరోపించారు. ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సొంత ఇలాకా అయిన పశ్చిమ గోదావరిలో కౌలు రైతులు రోడ్డెక్కారు. పంట కాలువలో డ్రైనేజీల పనులకు నిధులు మంజూరు చేశామని ప్రభుత్వం ఓ పక్క చెబుతుంటే మరో పక్క పంట కాలువలు డ్రైనేజీలలో గుర్రపు డెక్కను తొలగించే కార్యక్రమాన్ని ఇంకా ప్రారంభించలేదు. దీంతో కురిసిన కొద్దిపాటి వర్షానికే ఆకుమడులు నీట మునిగి ఖరీఫ్ సాగుకు ఆదిలోనే ఆటంకాలు ఏర్పడుతున్నాయి. భీమవరం తాడేరు వంతెన వద్ద కౌలు రైతులు రాస్తారోకో చేశారు. గునుపూడి సౌత్ డ్రైన్లో గుర్రపు డెక్క పేరుకుపోయిందన్నారు. ఏదో 10 రోజులు వేసారు, మళ్ళీ లేవు, డబ్బులు పడలేదు. మేము చాలా ఇబ్బందులు పడతాం. దానికి తోడు ఈ వర్షాలకేమో ఈ చెత్త తాడేరు మురికాలం ఏదైతే ఉందో ఆ చెత్త తొలగించలేదు. మంజూరైన నిధులు అయ్యి అని పేపర్లో వేస్తున్నారు తప్ప ఇక్కడికి వచ్చి ఒక అధికారి వచ్చి కాలువ చూసిన అధికారి లేడు. అది వాడికి పని పురమాయించింది లేదు. ఇదిగో అదిగో బొమ్మని చూపిస్తున్నారు. మేమైతే ఆకుమూడి నీళ్ళు ఈ వర్షాలకు రోజు తోడలేక తాడేరు కౌలు రైతులు అందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. బ్రాహ్మణ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన పైలా దాస్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బ్రాహ్మణ సంఘాల నేతలు. మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడే వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పైలా దాస్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామన్నారు ఆల్ ఇండియా పరశురామ సేన నేతలు. పిచ్చి ముదిరిపోయి పరాకాష్ఠకు వచ్చినట్టు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో అది చెప్పకుండా కులాలను దూషించడం అనేది దుర్మార్గమైన చర్య. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళబోతున్నాం. అలాగే ఈ రోజున అన్ని సంఘాలు అన్ని ఏరియాల్లో, ఎందుకంటే ఇది సైబర్ క్రైమ్కి వస్తుంది కాబట్టి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టమని చెప్పి సదరు ఏడీజీపీ గారు కూడా తెలియజేయడం జరిగింది. విధంగా ఇలాంటి దాస్ మహిళ అనే పైచపు వాదనల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిన పరిస్థితి దగ్గరలోనే ఉంది. రేవంత్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. అమృత్ పథకం నిధుల టెండర్లలో భారీ అవినీతి జరిగిందన్నారు. గ్లోబల్ టెండర్లతో 40% తక్కువకే పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే రాజీనామాకు సిద్ధమని సవాల్ చేశారు. అంతేకాదు రేవంత్ బావమరిదికి 1100 కోట్లకు పైగా కాంట్రాక్టులు అప్పగించారని ఆరోపించారు మహేశ్వర్ రెడ్డి. మీ ఇష్టానుసారంగా గ్లోబల్ టెండర్లు పెట్టకుండా, పారదర్శకత లేకుండా గ్లోబల్ టెండర్ల ద్వారా ఇవే టెండర్లు గ్లోబల్ టెండర్ పెడితే ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. 30% తక్కువకి ఈ పనులు చేపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. దానికి నువ్వు సిద్ధమని అడుగుతున్నా. 1110,55,00,000 మీ మీ బావమరిది సృజన్ కంపెనీకి జేబీలో ఏం మారుతో జేబీలో ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. వారం రోజుల లోపల ఈ టెండర్లు మీరు క్యాన్సిల్ చేయని పక్షంలో దీని మీద ఉధృతంగా ఉద్యమం చేస్తాం. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇదే నినాదంతో ఆగస్టు 6న చలో పార్లమెంట్ ఉద్యమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా బీసీ బిల్లు కోసం పోరాటాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని కృష్ణయ్య అన్నారు. ప్రధాని మోదీ బీసీ అయినప్పటికీ బీసీల కోసం ప్రత్యేకంగా ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. బిల్లు సాధించుకునేంత వరకు బీసీలు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఆగస్టు 6న పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్
తెలంగాణ అన్ని రాష్ట్రాల నుంచి వేలాది మందిని బీసీలు ఢిల్లీ వద్ద భారీ ధర్నా పార్లమెంటు ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిశ్చయించినాం. అందరూ చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ ఇష్యూ రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా నార్సింగి పోలీసులకు రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య స్టేట్మెంట్ ఇచ్చారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాల ఆధారంగా ఆడియో వీడియో రికార్డ్స్ ద్వారా పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలిపారు. మల్హోత్రా బెదిరింపులపై కూడా వివరాలు ఇచ్చినట్టు వెల్లడించారు. సోమవారం మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని పోలీసులు చెప్పినట్లు మీడియాకు వెల్లడించారు. రాసాము అదే డీటెయిల్గా స్టేట్మెంట్ ఇచ్చాము. అది వాళ్ళు రాసుకున్నారు, సైన్ చేయించుకున్నారు అండ్ వీడియో ఫుటేజ్ తీసుకున్నారు. ఏం జరిగింది, ఎలా జరిగింది రోజు మీకు మీడియాకు చెప్పేదే. ఇవాళ వాళ్ళకి స్టేషన్లో చెప్పాము, వాళ్ళు రాసుకున్నారు. రాస్తారు అదే మరి నాకు కావాలి, ఎక్కడున్నాడో తప్పిపోయాడు, కొంచెం తీసుకొని ఇంటికి వస్తే ఇంటికి తీసుకెళ్తానని చెప్పానండి. ఖచ్చితంగా తీసుకొస్తాం, పట్టుకుంటామని అయితే చెప్పారు. టాలీవుడ్ నటులు వారి కుటుంబ సభ్యులే లక్ష్యంగా వ్యక్తిగత విమర్శలు ట్రోల్స్ చేస్తున్న యూట్యూబర్లకు మా అసోసియేషన్ షాక్ ఇచ్చింది. అసత్య వార్తలను పోస్ట్ చేస్తున్న 5 యూట్యూబ్ ఛానల్స్ ను రద్దు చేయించినట్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రకటించింది. ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో ఇలాంటి ఛానల్స్ పై చర్యలు కొనసాగుతాయని ఎక్స్ లో పోస్ట్ చేసింది. కాగా టాలీవుడ్ నటులను విమర్శిస్తూ చేసిన వీడియోలను 48 గంటల్లో తొలగించాలంటూ డిజిటల్ కాంటెంట్ క్రియేటర్స్కి మా అధ్యక్షుడు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చారు. ట్రోల్ వీడియోలను డిలీట్ చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్నట్టుగానే అసహ్యంగా ట్రోల్ చేసిన ఛానల్స్ని బ్యాన్ చేయించింది మా అసోసియేషన్. ఎడతెరిపి లేని వర్షాలతో విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూతబడింది. 24 గంటలకు పైగా వర్షం కురుస్తున్నందున కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని భావిస్తున్నారు అధికారులు. ముందస్తు చర్యల్లో భాగంగా ఘాట్ రోడ్ మూసేశారు. వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉండడంతో ఘాట్ రోడ్ మీదుగా వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు ఘాట్ రోడ్డును తెరిచే అవకాశం లేదని అధికారులు వెల్లడించారు. భక్తులను మహామండపం మెట్ల మార్గం, లిఫ్ట్ ద్వారా దర్శనాలకు అనుమతినిస్తున్నారు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి సత్తా చాటింది. 7 రాష్ట్రాల్లోని 13 స్థానాలకు ఉప ఎన్నిక జరగగా 10 సీట్లు ఇండియా కూటమి పార్టీలు కైవసం చేసుకున్నాయి. కాంగ్రెస్ 4, టీఎంసీ 4, డీఎంకే ఆప్ ఒక్కో స్థానం దక్కించుకున్నాయి. పంజాబ్లోని జలంధర్ వెస్ట్ నియోజకవర్గం అధికార పార్టీ ఆప్ వశమైంది. 37,000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఆప్ అభ్యర్థి మొహిందర్ భగత్. హిమాచల్ ప్రదేశ్లోని 3 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 2 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్లో 4 స్థానాల్లో టీఎంసీ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించగా ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, మంగళూరులో కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయి. మధ్యప్రదేశ్లోని అమర్వాడాలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. తమిళనాట ప్రతిష్టాత్మకంగా మారిన విక్రవండి ఉప ఎన్నికలో అధికార డీఎంకే సత్తా చాటింది. పూరి జగన్నాథుడి రత్నభండార్ రహస్యం వీడే సమయం ఆసన్నమైంది. రాజుల నుంచి సామాన్యుల వరకు శతాబ్దాలుగా జగన్నాథుడికి సమర్పించుకున్న కానుకల చిట్టా గుట్టు వీడబోతోంది. రత్నభండార్ రేపు తెరుచుకోనుంది. దాదాపు 46 సంవత్సరాల తర్వాత లెక్కింపు కోసం తెరవబోతున్నారు అధికారులు. జస్టిస్ విశ్వనాథ్ రథ్ నేతృత్వంలోని హై లెవెల్ కమిటీ చేసిన సిఫార్సులు, మార్గదర్శకాల ఆధారంగా రహస్య గది ద్వారాలు తెరిచేందుకు రెడీ అయింది ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఇటలీలో అత్యంత దయనీయ పరిస్థితుల్లో మగ్గుతున్న 33 మంది భారత కార్మికులకు విముక్తి లభించింది. వారిని వెట్టి చాకిరీ నుంచి ఇటలీ పోలీసులు తప్పించారు. వెరోనా ప్రావిన్స్లో వారి చేత చాకిరీ చేయించుకుంటున్న 2 వ్యక్తుల నుంచి 5,45,000 మిలియన్ యూరోలు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఒక భారతీయ కార్మికుడు మిషనరీలో చేయి కోల్పోయిన ఘటన అనంతరం కార్మికుల దుర్భర పరిస్థితుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లు, దేశీయ గోల్డ్ మార్కెట్ల ఆధారంగా గోల్డ్ రేట్లలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే ఇవాళ గోల్డ్ రేట్లలో పెద్దగా మార్పు లేదు.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 73,750 రూపాయలు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 67,600 రూపాయలుగా అయింది. ఇటు వెండి ధరల్లోనూ మార్కెట్లో పెద్దగా మార్పులు కనిపించలేదు. కేజీ వెండి ధర 95,500కు చేరుకుంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. జింబాబ్వేతో 4వ టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేయగా భారత్ వికెట్లేవి నష్టపోకుండా 156 పరుగులు చేసింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ని 3-1తో కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్లో ఓడిన టీమిండియా ఆ తర్వాత వరుసగా 2 విజయాలు సాధించింది. 4వ టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు ఆటగాళ్లు. అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహ మహోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న రాత్రి వైభవంగా కళ్యాణం జరగ్గా ఇవాళ శుభ ఆశీర్వాద్ ఫంక్షన్ పేరుతో వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహిస్తున్నారు. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న ఈ వేడుకకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ప్రభాస్ నటించిన కల్కి బాక్సాఫీస్ దగ్గర మరో రికార్డు నెలకొల్పింది. గత నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల వసూళ్లను దాటింది. ప్రభాస్ కెరీర్లో బాహుబలి 2 తర్వాత 1000 కోట్లు కొల్లగట్టిన తెలుగు చిత్రంగా రికార్డుల్లో నిలిచింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.